నేను మీ జర్నలిస్ట్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మాధ్యమాలలో అధికారులకు సంబంధించి ప్రభుత్వాధినేతలకు సంబంధించినటువంటి వ్యక్తి హననం ప్రసారాలు చేశారనేటువంటి విషయంతో అర్ధరాత్రి ప్రసారం చేసినటువంటి వారి ఇళ్లపై ఆయా సంస్థలపై వెళ్ళి చొరబడి కొంత భయాందోళనకు కలిగించేటువంటి విధంగా వారిని తీసుకొచ్చి స్టేషన్లలో తమకిష్టం వచ్చినటువంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది సరైనది కాదు. ఈ సందర్భంలో అలాంటి అరెస్టులని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు చేయొద్దండి. మీడియా మాధ్యమాల వ్యక్తులు 24/7 పబ్లిక్లోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమి ఎక్కడో తీవ్రవాదులు లేకుంటే ప్రభుత్వం నిషేధించిన సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాదు. ఫోర్త్ ఎస్టేట్లో పనిచేస్తుంది 24 గంటలు, ఎక్కడో చోట 24 గంటలు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటారు. కనికరం లేకుండా, జాలి లేకుండా అరెస్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాళ్ళు వ్యక్తి హననం సంబంధించినటువంటి వారి మాధ్యమాలలో ప్రసారం చేసినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. మరి దానికి వ్యతిరేకం కాదు. అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా వేరే ఉంటుంది. ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో అరెస్టులు చేయాలి, అంతేగాని భయాందోళన కలిగించేటువంటి మీ చెప్పు చేతులకు మాధ్యమాలను తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఏదో ఒక మాధ్యమాలపై రకరకాల వేధింపులు, రకరకాల దాడులు, వీటి అన్నిటినీ జర్నలిజమే అస్తిత్వంగా జీవించే మాలాంటి వాళ్ళం మేము ఖచ్చితంగా ఇలాంటి విషయాలపై సున్నితంగానే వ్యతిరేకిస్తాం. అవసరం అనుకుంటే గట్టిగానే మాట్లాడతాం అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. జర్నలిజం అనేటువంటిది ప్రభుత్వానికి, ప్రజలకు ఒక బాసటగా నిలిచి ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న తరంలో తప్పులు జరగవచ్చు. అంత మాత్రాన వాళ్ళు వేరే ఉద్దేశంతోనో ఏదో చేస్తారనుకోవడం పొరపాటు. ప్రభుత్వాధినేతలే మీడియా మాధ్యమాలను స్థాపించి మీడియా మాధ్యమాలలో మీరే ఒకరికోరు బండ బూతులు తిట్టుకుంటున్నటువంటి కాలంలో సిన్సియర్గా జర్నలిజమే మా అస్తిత్వంగా బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడో చోట తప్పు జరిగి ఉండొచ్చు. మళ్ళీ మీ పేపర్లలో, మీ ఛానల్లో, మీ పార్టీలకు సంబంధించినటువంటి ఇష్టం మీకు ఇష్టం వచ్చినట్టు బండబూతులు కారాళ్ళు పట్టుకొని కొట్టుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఎక్కడో చోట ప్రజాస్వామ్యంలో స్వచ్ఛందంగా వార్తా ప్రసారాలు సేకరించే సందర్భం కావచ్చు, ప్రసారం చేసిన సందర్భంలో కావచ్చు, మీరు అరెస్ట్ చేసే ప్రక్రియ వేరే ఉంటుంది. రాజ్యాంగ పద్ధతిలో అరెస్ట్ చేయండి. తప్పు చేశారు, నోటీసులు ఇవ్వండి. ఆ క్రమంలో ఆ పద్ధతిలో కాకుండా మీరు మీడియా మాధ్యమాలని చెప్పు చేతుల్లోకి తెచ్చుకొని భయభ్రాంతులకు గురి చేసే విధంగా కనిపిస్తున్నది. కాబట్టి మేము ఆ అరెస్టులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. భవిష్యత్తులో అలాంటివి ఏమైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అరెస్టు చేయాలని మేము కోరుకుంటున్నాం.